ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడినట్లు తెలుస్తుంది. నెట్ ప్రాక్టీస్లో ఎడమ కాలుకి గాయమైనట్లు సమాచారం. తాజాగా మ్యాచ్కు ముందు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ తన ఎడమ కాలుకి ఐస్ ప్యాక్ పెట్టుకొని కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాక్తో మ్యాచ్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే విరాట్ గాయంపై బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవేళ కోహ్లీ పాక్తో మ్యాచ్కు దూరం అయితే రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్పై భారత్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్లు తలపడగా 16 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా పాక్ కేవలం 5 మాత్రమే గెలుపొందింది.